ఏంటంటే రేడియేషన్. సో అది ఎప్పుడు వస్తుంది? ఫోన్ వల్ల వస్తుంది, ఓవర్ థింకింగ్ వల్ల వస్తుంది, మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది. కాబట్టి పిల్లలు మనకు దేవుడు ఇచ్చిన ఆయుధాలండి, ఆస్తి కాదండి. మన బిడ్డల్ని మనకు దేవుడు అందంగా పుట్టించాడంటే నేను ఆ అందమైన ముఖాన్ని మనం చూసుకోవడం కాదు, గూడూరు చూడడం కాదు, నెల్లూరు చూడడం కాదు, ఏదో హైదరాబాద్ చూడడం కాదు, ఓకేనా? దేశం గర్వించడానికి శక్తి తీసుకోగలరు, అది తల్లి శక్తి. మన బిడ్డలకి ఆ స్థాయి ఉంది. మనమే కుదించేసుకుంటాం వాడి జీవితాన్ని, వాడి లైఫ్ ఏంటంటే అలా కుదించేసుకోవడం వల్ల అక్కడ పోలేకపోతున్నారు వాళ్ళు. బట్ మనం ఒక అడుగు ముందుకు చేస్తే మన పిల్లోడు మనము మనలాంటి తల్లిదండ్రులు కూడా ఇక్కడ చూసుకుంటారు ఆదర్శంగా, అవునా? అంత శక్తి మన పిల్లల్లో ఉంది, మనకు ఒక శక్తి ఉంది. బట్ ఆ శక్తి ఎలా వస్తుందంటే పిల్లవాడికి ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంటేనో, మనకాడ బాగా డబ్బు ఉండి మన బాబుకి ఆ శక్తి రాదు. మీరు ఎప్పుడైతే పిల్లవాడు కూడా నడుస్తారో ఆ శక్తి వస్తుంది. మీరు నడిచని చాలు ఒకటి వెనకాలంటే నాన్న నేను ఉన్నానరా నన్ను కష్టం వచ్చింది, ఆ కష్టం పట్టేయండి, ఆ కష్టం తట్టుకోలేకపోతే నేను ఉన్నాను అని చెప్పండి. అలా చెప్పడానికి మనం చేయాల్సిన మెయిన్ రీజన్ అంటే పిల్లవాడితో టైం స్పెండ్ చేయడం, అంతే. ఇంక వేరేది లేదు. మనం ఆస్తు సంపాదించక్కర్లేదు, ఏం సంపాదించక్కర్లేదు. ఈ రోజుల్లో పిల్లలు చదివించుకోవడం చాలా ఈజీ. అది ఎలా అంటే మనం సాక్రిఫైస్ చేయాలి. తల్లిలో తండ్రిలో ఎవరో ఒక సాక్రిఫైస్ చేస్తే ఆ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. మీరు ఏ ఇంటర్వ్యూని చూడండి, క్రికెట్లో డెవలప్ అయ్యే ఎవరైనా చూడండి, ఐఏఎస్ కేటగిరీ తీసుకోండి, ఐపీఎస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అట్లీస్ట్ సినిమా హీరోయిన్ తీసుకోండి, ఓకేనా? వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ చెప్పే మాట ఏంటంటే మా అమ్మ కూడా డెవలప్ అయ్యాను, నేను మా నాన్న కూడా డెవలప్ అయ్యాను. అదే రీజన్. కానీ మా అమ్మ కోర్టులో ఆస్తుంది, మా నాన్నకి ఆస్తుంది, లేదు మా నాన్న రికమెండేషన్ చేసి చెప్పడు, మా అమ్మ వల్ల డెవలప్ అయ్యాను, మా అమ్మ ఈ స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి మీరు అలా నిలబెట్టాలి అంటే మీ పిల్లలతో కూడా మీరు స్పెండ్ చేయాలి. సో అది స్పెండ్ చేసే విధానంలో ఎలా స్పెండ్ చేయాలో అనే దానికోసంగా చిన్న వర్క్షాప్ లాంటిది అనమాట. చిన్న గేమ్స్, ఫన్ గేమ్స్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మీరు ఎక్కువసేపు వాళ్ళు స్పెండ్ చేస్తేనే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి ఏం కావాలో తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతే ప్రత్యేక తర్వాత ఇంకా సఫర్ అవుతాము. కాబట్టి రైట్ టైం మన పిల్లలతో మనం స్పెండ్ చేయాల్సినటువంటి రైట్ టైం. కాబట్టి హాలిడేస్లో మన పిల్లల్ని ఫోన్ నుంచో, టీవీ నుంచో, బయట వెళ్ళి ఆడుకునే దాని నుంచో, లేదు మనతో ఉంచుకునే దానికి ఒక చిన్న రిహార్సల్స్ అనమాట. రోజువారీ చిన్న గేమ్ లాంటిది ఒకటి కండక్ట్ చేయించి వాడికి ఏదో పెన్నో పెన్సిలో ఏదో ఒకటి ఇన్స్పిరేషన్గా ఒకటి ఇచ్చే విధంగా ప్లాన్ చేసాం. దాంట్లో బ్రైలీ గేమ్. సో ఇక్కడ కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఈ కొన్ని పేపర్స్లో డాట్స్ పెట్టి కొన్ని లెటర్స్ రాస్తున్నారు. A to Z లెటర్స్ ఉన్నాయి, నంబర్స్ ఉన్నాయి, ఓకేనా? మీకు కళ్ళకి గుడ్డ కట్టేస్తారు. గుడ్డ కట్టేసినప్పుడు మీరు దీన్ని స్పర్శ ఇలా చేస్తూ ఈ లెటర్ అయితే చెప్పగలగాలి, ఓకేనా? ఇలాగా 3 పేపర్స్ ఇస్తారు. మీకు 3 పేపర్స్ ఇచ్చినప్పుడు 3 పేపర్స్ కట్ అయ్యి చెప్తే మీకు క్లాస్ కొడతారు, ఓకేనా? ఎందుకంటే ఇది అప్రిషియేషన్. సో మీరు దీన్ని పిల్లల దగ్గర ఎలా ఆడించాలి అనుకున్నప్పుడు మీరు ప్రిపేర్గా, ఓకేనా, A to Z లెటర్స్ రాసి మీ పాప కళ్ళగద్దలు కట్టేసి, ఓకేనా, నాన్న ఇది ఏదో చెప్పరా చెప్పి ఇప్పుడు ఇవన్నీ ముందు పెట్టేసేయండి. సార్ మీరు పని చేసుకోవాలి కదా, టీవీ చూసుకోవాలి, ఫోన్ చూసుకోండి. ఆ వర్క్ ఇచ్చేసి పిల్లలకి A to Z లెటర్స్ ఇలాగా చార్ట్లో పిన్ చేసేసి అక్కడ పెట్టేసి పక్కన స్లేట్ పెట్టేసి, రే ఇది ఏం లెటర్ చూసావో ఇది చూసి పక్కన పెట్టేయి, ఆ లెటర్ ఇక్కడ రాయమని చెప్పండి. సో మీరు ఆ పదంతా చూసేటప్పటికి వాడికి హాఫ్ అవర్ పడుతుంది. A to Z లెటర్స్ ఏంటి ఎత్తుకోండి. హాఫ్ అన్ అవర్లో వాడికి ఏం తెలుస్తుంది? చాలా సెన్స్ తెలుస్తుంది అనమాట. టచ్ చేస్తే ఏంటి ఆ లెటర్ ఏంటి అంటే వాడు బ్రెయిన్లో తెలియకుండా చాలా థింక్ చేస్తాడు, ఇది ఏనా, ఇది బీనా, సీనా అని. సో ఆటోమేటిక్గా వాడు కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతుంది. కాబట్టి దీన్ని 3 పేపర్స్ ఇస్తారు మీకు, 3 పేపర్స్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు డైలీ వంట ఉండేటువంటివి కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టారు. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ని మీ కళ్ళ గుడ్లు పెట్టేసిన తర్వాత ఒకటి తీసుకొని ఇలా చెప్పాలి. ఈ రోజు చెప్పేస్తారు అనుకుంటున్నాను ఈజీగా అందరూ. మీకు తెలియాలి. ఇవి కనీసం ఇక్కడ 8 ఉన్నాయి, 9 ఉన్నాయి. 9లో కనీసం 7 చెప్తారని చూద్దాం, ఓకేనా? ఎన్ని ఉన్నాయి? సో ఈజీగా దాన్ని చెప్పగలరు అనుకుంటా ఉన్నాం. నెక్స్ట్ అక్కడ హార్స్ ఉంది. హార్స్ కి అదే విధంగా ఈ సీక్వెన్స్ లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత గరిట ప్లేస్ లో ఆ తోక అనేదాన్ని గీయగలగాలి.
సో ఇది ఏం చేస్తామంటే పిల్లలకి చాలా మంది పిల్లలకి మన వంటింట్లో ఏం వాడతామో తెలియదు. సో ఈ యాక్టివిటీ వల్ల వంటింట్లో ఏం వాడతామో ఆ పప్పులన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిల్లలకి చెప్పొచ్చు. ఇవే పెట్టలేదు, వాళ్ళు తినేట్లు ఏమైనా పెట్టచ్చు, ఫ్రూట్స్ పెట్టచ్చు, వెజిటేబుల్ పెట్టచ్చు, అంటే వాటికి కొంచెం కన్ఫ్యూజన్ అంటే అనమాట. సో అది ఉండాలి, సెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అంటే బై గాడ్ గ్రేస్ మనకి దేవుడు అన్ని ఇచ్చేసాడు. కళ్ళు లేకుండా కొంతమంది ఒకసారి మీరు కళ్ళు మూసుకొని మీ ఇంట్లో నేర్చుకోండి, ఓకే, నాకు చాలా భయం వేస్తుంది మీకు ఎట్టుకోవాలి కానీ తెలిసిన ప్లేస్ కాబట్టి కరెంట్ పోతే వెంటనే పోగలుగుతాం మనం. అంటే అన్నోన్ ప్లేస్కి పోలేము మనం. సో మన పిల్లల్ని అసెన్స్ అంటే ఇప్పుడు పద్మవ్యూహంలో పోవాలంటారు. పద్మవ్యూహంలోకి పోవాలన్న పేరు ఏంటంటే పద్మవ్యూహంలోకి పోతున్నావు అంటే నువ్వు పోయేటప్పుడు ఆ దవలో ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయమని అర్థం అన్నమాట. సో మనం అదే అంటారు, తిన్నింటి వాసన లెక్క పెట్టమని. ఒక ఇంట్లో పోయామనుకోండి, ఓకే, నా ఇంట్లో అని చెప్తాం మనకు ఆట కట్టింది ఏడుందో నీకు అంటారు, తిన్నింటి వాసన లెక్క పెట్టినావా అని. సో ఆ సెన్స్ వస్తుంది పిల్లకాయలు. కాబట్టి అది తాగడం వల్ల సెన్స్ తెలుస్తుంది, ఆ కళ్ళు మూసుకోవడం వల్ల ఎక్కడైనా తెలుస్తుంది. కాబట్టి ఈ ఏమైతే ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉన్నాయో అవి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది హార్స్. ఓకే, నెక్స్ట్ ఇవి 21 గ్లాసెస్ ఉన్నాయి. సో గ్లాస్ బిల్డింగ్ కట్టాలి, 30 సెకండ్స్ టైం ఇస్తారు మీకు. సో ఇది మీ పిల్లల దగ్గర రోజు ఆడించుకోవచ్చు. రే ఒక పెన్సిల్ ఇస్తాను నాన్న నీకు, 21 పెట్టారు. ఇది 40 రూపీస్ గ్లాస్ అనమాట. ఇది 100 వస్తాయి. ఓకేనా, మీ బాబు ఖచ్చితంగా కట్టమని చెప్పి బిల్డింగ్ కట్టమని చెప్పచ్చు అన్నమాట. ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు వాడు పడిపోతున్న భయము, అది ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా టైం తీసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర 3 ఇవ్వండి గ్లాసెస్, బిల్డింగ్ కట్టమని చెప్పండి. తర్వాత 4 ఇవ్వండి, 5 ఇవ్వండి, 6 ఇవ్వండి. సో ఒకరోజు కంటిన్యూగా ఆ యాక్టివిటీ చేయించుకోవచ్చు పిల్లల దగ్గర. చేసి ఇంకా ఏమో మనకంటే బాగా కడతాడేమో. ఓకేనా, నెక్స్ట్ కొన్ని స్లిప్స్ ఉన్నాయి. ఈ స్లిప్స్ లో యానిమల్ నేమ్స్ రాస్తుంటాయి అన్నమాట. యానిమల్ నేమ్స్ రాస్తుంటాయి. సో యానిమల్ నేమ్స్ రాసినప్పుడు సో మేము అనుకుంది యాక్చువల్గా ఏంటంటే పేరెంట్ వచ్చిన తర్వాత ఈ స్లిప్ తీసుకున్న తర్వాత వాళ్ళ బాబుని పంపిస్తాను. మీ బాబు ముందు మీరు యాక్ట్ చేయాలి, దీంట్లో ఏముందో యాక్ట్ చేసి మీ బాబు ఆన్సర్ చేయాలి. అంటే ఈ యాక్టివిటీ ఏంటంటే రే నాన్న నేను ఓడిపోయినా నేను గెలిపిస్తాను రా అని. మరి అది ఎలా యాక్షన్ చేస్తారో మీరు తెలియాలి. ఆ ఓడిపోవడం అనేది అంటే మీరు షై ఫీల్ అయ్యి, సో అక్కడ ఏమైనా ఉంది క్యాట్ ఉందనుకోండి, మీరు వాయిస్ ఇవ్వకూడదు, నేను యాక్ట్ చేయాలి. కోపం ఉందనుకోండి, అలా మీరు యాక్ట్ చేయాలి. సో మీరు అలా యాక్ట్ చేయడం షై ఫీల్ అయ్యి నేను చేయాలనుకుంటే మీ బాబు ఓడిపోతారు. కాబట్టి మీ బాబుని నిలిపించాలంటే తప్పకుండా మనం అది కొన్ని దిగాలి, కొన్ని ఎక్కాలి. కాబట్టి ఈ గేమ్ లో మీ బాబుని నిలుచుకొచ్చినప్పుడు చెప్పాలి. నెక్స్ట్ బయట మీ పిల్లలను నిలబెడతాం. వరుసగా నిలబెట్టినప్పుడు మీ కళ్ళకి గద్దలు కట్టేసినప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లల ముందు డ్రాప్ చేస్తాం. అక్కడ మీ బాబుని ఎవరో మీరు ఐడెంటిఫై చేయాలి. అదే ముందు చెప్పుకుంటే ఐడెంటిఫికేషన్ గా పెట్టుకుంటారు. ఓకేనా, యాక్చువల్గా ఏంటంటే మేము ఆ కార్డ్స్ కూడా తీసేసి మళ్ళీ కడదాం అనుకున్నాము. బట్ సెంటిమెంట్ గా ఉంటుంది కాబట్టి అది మనం అది బ్రేక్ చేయకూడదని జస్ట్ ఓన్లీ చేతుల వల్ల పట్టుకోవాలి. డ్రెస్ పట్టుకొని ఈ కలర్ డ్రెస్ కదా, నేను పట్టుకునేటప్పుడు ఈ ఫ్లేవర్ వేస్తాను కదా, ఈ స్మెల్ వస్తుంది కదా అనుకోవట్లేదు, జస్ట్ హ్యాండ్స్ పట్టుకొని చేయాలి. సో ఇది కూడా ఏంటంటే మీ పిల్లల దగ్గర ఇంటికాడ ఎవరన్నా పండగల్లో కాబట్టి ఏమన్నా బంధువులు వచ్చినప్పుడు ఇక్కడ ఖాళీగా సాయంత్రం పూట కూర్చోన్నప్పుడు మీ బాబు కళ్ళగంత కట్టేసి మీరందరూ చేతులు పట్టుకుంటే సో వాడు అది ఆ చూసి ఎవరు ఏంటి అని ఐడెంటిఫై చేసేదానికి ఒక ఛాన్స్. కాబట్టి ఈ వారం రోజుల్లో మీ పిల్లలతో మీరు ఈజీగా స్పెండ్ చేయొచ్చు. స్పెండ్ చేయడమే కాకుండా ఏమైనా నేర్పించండి అన్నమాట. కాబట్టి పిల్లల్ని చదివించుకోవడం చాలా ఈజీ. అది ఒకరి కానీ సాక్రిఫైస్ చేస్తే ఇంకా ఈజీ. సో టైం లేదు కాబట్టి గేమ్ స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ ఎవరో మీరే రావాలి వాంటెడ్గా. లేపి సిటీలు లేవు, లేపి మేడం రెండే చెప్పి మేడం స్టార్ట్ చేయండి మేడం. ఫేమస్ కావాలి. 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. చెప్పండి రిటర్న్ తెలియాలి, ఆడియన్స్ తెలియాలి కదా. అది రూమ్ తెలియదు, రూమ్ అంటే
ఎవరున్నారు మీరు? Girls, take out now. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Two, three, four, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. It's over. 90. Later. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Very good. ఫస్ట్ 6 తర్వాత 10 అట్లా మేడం. Three, 4, 5, 6, 7,